అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సీట్లు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎక్కడ అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా గెలవబోతున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి సింగనమల దిశోప కమిటీ సభ్యులు ఆలం నర్సనాయుడు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడాలి? సరే, ఏంటి మొత్తం మీద అయితే మాత్రం తోక పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమీ చేయలేరని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? 2019 సాధారణ ఎన్నికల్లో ఈ తోక పార్టీలనే వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఒకసారి ఆ పర్సెంటేజ్ చూడమని చెప్పండి. అంటే నేను వాళ్ళకి తెలియజేసేది ఏమంటే, ఆ రోజు ఉన్న జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ రోజు అప్పట్లో ఉన్న పీకే టీం కానీ లేదంటే రకరకాల సోషల్ మీడియాలో పెట్టుకొని విభజించారు. అప్పట్లో యాక్చువల్గా అప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు, కానీ సృష్టించారు. ఆ రోజు వాళ్ళ ట్రాక్లో పడి రాష్ట్రాన్ని పార్టీలను విభజించి ముఖ్యమంత్రి అయినాడు ఆయన. ఈరోజు అవన్నీ తెలుసుకొని తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన పార్టీ కానీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువ కలిసిమెలిసి సీట్లు కాదు ముఖ్యం, మీకెన్ని మాకెన్ని సీట్లు, ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రానికి ఈ ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి పార్టీలు ముఖ్యమంత్రి కావాలా అనేది నిశ్చయించుకొని ముందుకు పోవడం జరిగింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎక్కడ చూసినా ఏమీ మాట్లాడుకున్నా ఈ ఫేక్ ప్రచారాలు. మొన్నటి రోజున ఏదో సీట్లన్నీ ప్రకటించేశారు, మీరు ఎట్లా ప్రకటిస్తారని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే వీళ్ళు 4 మాటలు దాన్ని జతకు చేసి మార్పింగ్ చేసి పెట్టారు. చాలామంది ప్రజలకు తెలుసు ఇదంతా. నేను ఏం చెప్పబోతున్నామంటే, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, 100కి 100 పాళ్ళు ఈ రాష్ట్ర పాలని గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటాడని చెప్తున్నాను. సార్, ముఖ్యంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏకంగా పొత్తుల అంశం, ఎందుకంటే సొంతంగా పోటీ చేయలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి, దీన్ని ఎలా చూస్తారు సార్? అదే ఇంతకుముందు చెప్పినట్లుగా సొంతంగా పోటీ చేయలేక కాదు, అందరూ కలిసిమెలిసి వెళ్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కలిసి వెళ్తే బాగుంటుంది, కలిసి ఉంటే కలసి సుఖమంటారు కదా, అది పెద్దల మాట. మేమంతా కలిసి వెళ్తున్నాం, నువ్వు ఏదో నేను ఒక్కనే పోతున్నాను అని అంటే ఏదో 2019లో ఏదో ఒక్క ఛాన్స్ అనేవో లేకపోతే మా నాన్న పేరు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని మీ నాన్న పేరు చెప్పుకొని ఇట్లాంటివన్నీ రావడం జరిగింది. ఇప్పుడు చూస్తావు కదా, ఇదే మాట 2024 ఎలక్షన్ల తర్వాత ఏం సమాధానం వస్తుందో మీరే పత్రికా విలేకరులు చూస్తారు కదా. ఈరోజు అంటున్నాడు ఈ మాటకు ఆయన 2024 ఎలక్షన్ల తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు చెప్తారు, అప్పుడే అడగాల మీరు. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, దీన్ని అసలు ఏంటి ఈ సమీకరణాలు? అంటే ఇది ఎత్తుగడనా, తెలుగుదేశం పార్టీ ఎత్తుగడనా, లేకుంటే ఏంటి ఆచితూచి ధోరణి వ్యవహరిస్తున్నారు? మేము యాక్చువల్గా మిత్రపక్ష పార్టీలతో కలిసిమెలిసి వెళ్తున్నాం. ఒక్కసారి 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిశ్చయించుకున్నారు. అడగడానికి వీళ్ళెవరు? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ వచ్చే ముందరగానో లేకపోతే షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రకటించిన కాలాలు చాలా ఉన్నాయి. ఒకసారి రాష్ట్ర పరిస్థితికి తీసుకోండి. ఇంతకుముందు ఉన్న సాధారణ ఎన్నికల్లో 2004, 2009, 2014, 2019 ఎలక్షన్స్లో ఒక 10 రోజుల ముందు 5 రోజుల ముందు ప్రకటించినగా ఉన్నాయి. దీనికి వాళ్ళకెందుకు ఉలుకు? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూర్చొని అంతా ఆల్మోస్ట్ ఆల్ టికెట్స్ దాని పరిస్థితి కూడా ఒక శిష్యానికి వచ్చారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది వేచి చూడాల్సిందే. సార్, ఇంకోటి సింగనమల నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మీరు చాలా సీనియర్ లీడరు, గతం నుంచి ఎంతో ఎమ్మెల్యేలను చూశారు, అంతా మొత్తం ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం సింగనమల పరిస్థితి ఏం చెప్తారు? నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా. అప్పట్లో 99లో జయరామ్ గారి ఎలక్షన్ కూడా నేను చేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎన్నికల్లో కూడా
చీఫ్ ఎలక్షన్ ఏంటిగా కూడా ఎలక్షన్లో ఉన్న వాస్తవం. తర్వాత ఎప్పటి నుంచో 16 సంవత్సరాల నుంచి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసే, ప్రస్తుతం దిశభ్య కమిటీ సభ్యులుగా సింగల్మన్ నియోజకవర్గాన్ని వర్క్ చేస్తున్నా. అయితే మీరు చెప్తున్నది ముందుకి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. అంటే అప్పట్లో డైరెక్టు కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేసే కష్టం కానీ అప్పుడున్న శాసనసభ్యులు కానీ విధి విధానాలు వేరే ఉండేటివి అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచుకొని. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా తర్వాత ఎప్పుడైతే లాస్ట్ 2019 ఎలక్షన్స్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఈ కార్పొరేట్ సంస్థగా పార్టీలను మార్చేసి, అంటే అప్పుడున్న పీకే టీం, ఐపాక్ ఇవన్నీ చూసి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని వాళ్ళతో ఫేక్ ప్రచారాన్ని సృష్టించి రావడం అనేది అప్పట్లో డైజెస్ట్ చేసుకోలేకపోయినాం మేము. ఈరోజు అన్ని పార్టీలు కూడా కార్పొరేట్ లెవెల్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఒక పక్క కష్టపడుతున్న కార్యకర్తలను నాయకులను గుర్తించే ప్రోగ్రామ్ కమిటీ రాష్ట్రంలో, తర్వాత ఒక పక్క ఏదైతే ఎలా తీసుకెళ్ళాలి ముందుకి పార్టీని ప్రజల్లోకి, ఎలా అయితే ప్రజల్లోకి మన పథకాలని మనం మేనిఫెస్టో కానీ లేదంటే ఇంతకుముందు మనం చేసినట్టు వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము కూడా ఈరోజు రాబిన్ శర్మ టీం కానీ ఇలాంటివి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సింగనమల నియోజకవర్గ పరిస్థితులు అంటే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం, ఇది నాకున్న అనుభవంతో చెప్తున్నా. మామూలుగా ప్రజా ఆదరణ వేరుంటుంది, తర్వాత దాన్ని మన ఓట్ బ్యాంక్గా మలుచుకోవడం వేరుంటుంది. ఇప్పుడు మాకు దాదాపు 6 మండలాల్లో తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ కోసం రాత్రింబళ్ళు కష్టపడిన నాయకులు ఉన్నారు, బూత్ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి ఎలక్షన్ నడపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు సానుభూతి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన వాళ్ళకు ఉంటుంది, మా మీద ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 2024కి ఎవరైతే ఇక్కడున్న ఓసీ లీడర్లని, బీసీ లీడర్లను, ఎస్సీ లీడర్లు అంతా కలిసికట్టుగా ముందుకు పోతే, ఎవరైతే పార్టీకి కష్టపడుతున్నారో సీనియర్ గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి దాకా సీనియర్ నాయకులు కలుపుకొని పోయే నాయకత్వం ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు ఉండాలి. అది అక్కడక్కడ కొరపడుతుంది. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒక లైన్లోకి తీసుకొస్తుంది. డెఫినెట్గా ఈసారి తెలుగుదేశం పార్టీ సింగనమల్లో జెండా ఎగరేస్తాం, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. తెలుగుదేశం పార్టీలో రకరకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్క వైసీపీ నాయకులను తీసుకోండి, ఈరోజు వైసీపీ క్యాండిడేట్ను, ఫ్రెష్ క్యాండిడేట్ను ప్రకటించిన వెంటనే అసమ్మతి లీడర్లంతా పెట్టడం, మళ్ళీ తర్వాత వాళ్ళ కోసం ఒక కమిటీ వేయడం, పెద్దిరెడ్డి రామచంద్ర, అనంత వెంకటరామరెడ్డి, పెద్దారెడ్డి వేశారన్నారు, మరి కరెక్ట్గా తెలీదు. మా పార్టీలో అలా ఉండదు. ఒకసారి ప్రకటించిన తర్వాత అది ఏదేమైనా సరే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తర్వాత దిశభ్య కమిటీ సభ్యులైన మా ఇద్దరిని అడిగిన తర్వాతే ఒక నిర్ణయం ఉంటుందని తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ నియోజకవర్గాల్లో సింగనమల కూడా ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లో బండారు శ్రావణి గతంలో పోటీ చేసిన బండారు శ్రావణికి టికెట్ వస్తుందని ఒకవైపు, రాదని ఒకవైపు, ఇటువంటి పరిస్థితులు మీ ఇంటర్నల్గా, ఎందుకంటే మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర ఇటువంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా? మీకు ఇండికేషన్స్ ఏమైనా? మాకేం జరగలేదు, కానీ మామూలుగా ఒకసారి ఎప్పుడో ఒక 3 నెలల క్రితం ఒకసారి పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు టికెట్ల గురించి మాట్లాడలేదు, కానీ మామూలుగా ఎవరు ఏమి ఇచ్చేసినా కానీ మీరంతా కలిసికట్టుగా ఉండాలా. నాకు ఇప్పుడు మనం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోకుంటే ముందుకు పోవడం చాలా కష్టం. మనం ఈ రాష్ట్రము ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవాలంటే కొన్ని అందరూ కలిసిమెలిసిగా పోవాలనేది ఒక మాట చెప్పిన మాట. తర్వాత కాలంలో ప్రోగ్రామ్స్ కమిటీస్ అనేది బాగా జరుగుతుంటే మమ్మల్ని కూడా అప్రిషియేట్ చేశారు దిశభ్య కమిటీ సభ్యులు. ఎప్పుడుగాను మొత్తం ఈ నియోజక పరిస్థితి మాకు తెలుసు, ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నాయకత్వాలపైన మొత్తం ఉన్నట్లుగా సారుకు చెప్పే బాధ్యత ఒకసారి తీసుకున్నాం. మేము 1 to 1 ఇద్దరం వెళ్ళి కలిసాం, సారుకు కూడా తెలియజేసాం. సారు కూడా మీరు చెప్పిన మాట వాస్తవం, ఇది డెఫినెట్గా మళ్ళీ మేము ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాత టికెట్ నిర్ణయం తీసుకుంటామని కూడా మాకు తెలియజేశారు. సరే, చాలామంది పోటీలో సింగనమల నియోజకవర్గానికి చాలామంది పోటీలో ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మా న్యాయమూర్తులతో సహా చాలామంది ఉన్నారని. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ముఖ్యంగా? ఎందుకంటే సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలంటే ఫైనల్గా మీరు దిశభ్య కమిటీ ఏం సూచిస్తారు? అందరినీ కలిగిపోయిపోయే నాయకత్వం కావాలని. ఇక్కడ మేము ఓసీ లీడర్లైనా మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి లేదు. ఇక్కడ ఉన్న ఓసీ లీడర్లని
బీసీ లీడర్ని, ఎస్సీలో ఉన్న లీడర్లను కూడా వీళ్ళందరినీ కలిసికట్టుగా ఏ నాయకుడైతే కలుపుకొని పోగలుగుతాడో పార్టీ గుర్తించి ఆ మనిషికి టికెట్ ఇస్తారు. ఇది సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నర్సనాయుడు చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ గెలుపు గుర్రాలు కావాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచన చేస్తున్నది సరైన పాలన అందించాలంటే సరైన వ్యక్తిని మనం నిర్ణయించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లోకల్గా కూడా అన్ని రకాల లీడర్లని కలుపుకొని వెళ్తేనే ముందుకు ఖచ్చితంగా విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ రకంగా చంద్రబాబు నాయుడుతో కూడా సిట్టింగ్ కూడా జరిగినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సింగనమల నియోజకవర్గానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటారు అతి తొందరలో అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం.